మారుతి గారు, ఈ రోజుల్లో 3 ముఖ్యమైన అంశాలు వేధిస్తున్నాయి యువతని కాదు అందరినీ అనుకోవచ్చు. నెంబర్ 1 పీసీఓడి, నెంబర్ 2 హెవీ వెయిట్, ఒబేసిటీ, థర్డ్ వన్ లేజీ. వీటికి యోగా ద్వారా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఏమైనా చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ద్వారా చేసే ముందు ఇది నాకు ఒక ప్రాబ్లము అని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని తీసేయాలి. ఓకే, ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమే అది. మెయిన్గా పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అదేదో పెద్ద అది బర్డన్ అయిపోయింది. అది వాళ్ళ తప్పు కాదు, ఓకే, సొసైటీ అట్లా అయిపోయింది. అది ఒక పెద్ద విషయంలాగా చేస్తారు ఇప్పుడు. అది పెద్ద విషయంలా చేసేసి, ఓహో నీకు ఇది వచ్చిందా, నువ్వు వంగి పని చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది. ఎంతమంది ముగ్గేయగలుగుతున్నారు ఇప్పుడు? భయం. ఎంతమంది గొంతుకు కూర్చోగలుగుతున్నాం? అసలు గొంతుకు కూర్చుంటే పీసీఓడి ప్రాబ్లమే రాదు. సింపుల్ విషయం చెప్పాలంటే గొంతుకు కూర్చుని ముందు కొంగి ఆడవాళ్ళు వంట వండినా బట్టలు ఉతికినా ఏం పని చేసినా పీసీఓడి ప్రాబ్లం అనేది రాదు. అసలు అట్లాంటివి రానే రావు. పీసీఓడి అని కాదు, అట్లా రానే రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంతా పని మనుషులు, వాషింగ్ మిషన్లు, ఇప్పుడు కొత్తగా సామాన్లు తోవడానికి కూడా మిషన్ వచ్చింది. తప్పులేదమ్మా, అవన్నీ రావడం వల్ల చక్కగా మీరు హాస్పిటల్స్ని పెంచుతున్నారు. ఓకే, ఈ పీసీఓడి ఈ ప్రాబ్లం అన్నీ పోవాలంటే బేసిక్గా వాటికి కొన్ని ఆసనాలు ఉన్నాయమ్మా. దీని ముందు నేను చెప్పినట్టు అన్నిటికీ ఆసనాలే మెయిన్. ఏ ఆసనం ఎవరు చేయాలని ఉందే అది చేస్తేనే చాలు. ఓకే, ఇప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీసీఓడికి తగ్గట్టు ఆ ఆసనాలు చేస్తేనే చాలు. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, ఏది పడితే చేయకూడదు, అవసరం కూడా లేదు. దాని తగ్గట్టు ఆ క్షణానికి ఆ తగ్గేంత వరకు ఆసనాలు చేసుకోవడం. ఆ తగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒబిసిటీ ఉంది. ఒబిసిటీ ఎందుకు వస్తుంది? మేబీ కూర్చునే జాబ్స్ ఎక్కువయ్యి లేదా పనులు తక్కువయ్యి. అది కూడా ఓవర్ థింకింగ్. ఓకే, ఓవర్ థింకింగ్ ఏం చేస్తాం? తినేస్తాం. వాకింగ్ చేసి వచ్చి అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు అన్ని వాకింగ్ చోట్ల చూడండి, కంపల్సరీ టిఫిన్ సెంటర్ ఉంటుంది బయట. అవును, వాకింగ్ చేసి వచ్చి అక్కడే మాట్లాడుకుంటూ టిఫిన్ తిని చాయ్ తాగుతారు. ఇంకేముంది వాకింగ్ వేస్ట్. ఇంకెందుకు ఒబిసిటీ తగ్గుతుంది? ఒబిసిటీ ఏంటి? ఎక్స్ట్రా ఫ్యాట్. అవును, అవసరం లేనిది శరీరంలో ఉంది. దాన్ని తగ్గించుకుని ఒకటే మార్గం, నోరుని కంట్రోల్ పెట్టుకోండి. అది చేయలేమండి అంటే తప్పదు. 3 పూటలు ఎందుకు తినమన్నారమ్మా? అది కూడా సాయంకాలం పూట అసలు తక్కువ తినమన్నారు. ఎంత అసలు తినకపోయినా కూడా బెటర్ అంట. అలాంటి చేస్తేనే చాలా. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు లేజినెస్ అంటారా? నైట్ మొత్తం మేలుకుని ఫోన్లు చూసుకుంటూ పడుకుంటే పొద్దున ఎందుకు లేజినెస్ ఉండదు? ఎండ్లెస్ ప్రొసీజర్ ఇది. ఇంకేముంది? బ్రెయిన్ అనేది ఒక సమయం తర్వాత ఇట్ నీడ్స్ బ్రేక్. ఇప్పుడు అందుకే ఎంతమంది చూడండి తక్కువ ఏజ్లోనే 25, 28, 20, 35, 40లోనే హార్ట్ అటాక్లు. ఇంకా చిన్నపిల్లలకి వస్తున్నాయి. పారాలిసిస్. ఏ రీజన్ ఉండదు, సడన్గా ఏమైనా అవుతుంది హార్ట్ అటాక్. ఎందుకంటే లేజినెస్. ఓకే, కానీ మనం చూస్తున్నాము చాలా జిమ్ ట్రైనర్సే ఎక్కువ చనిపోతున్నారు. మరి దానికి ఏమంటారు? ఎందుకంటేనమ్మా, నేను నా శరీరానికి ఎంత అవసరమో, ఇప్పుడు నేను 60 కిలోల బరువు అండి. నేను ఎంత బరువు లేపగలుగుతాను? ఉదాహరణకి 30 కిలోలను పెట్టుకుందాం మహా అయితే, లేకపోతే 40. నేను ఇంకోళ్ళకి చూపించుకోవడానికి నా శరీరాన్ని అని చేయడానికి ఎక్స్ట్రా దానికి ప్రెషర్ ఇస్తే తట్టుకుంటుందా? ఓకే, ఇప్పుడు దానికి ఎంత పని ఇయ్యాలో అంతే ఇవ్వాలి. అతి సర్వత్రా వజ్జేత్. సింపుల్, అవసరం లేదు. ఓకే, మన శరీరానికి ఎంత అవసరం అంత ఇచ్చామా, దాన్ని వదిలేసామా? మెయిన్గా అందరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా. ఓకే, బయట చూడడానికి శరీరం కండలు అవన్నీ అవసరం లేదు. లోపల అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా, తట్టుకోగలుగుతావా లేవా ఏమన్నా వస్తే, అది ముఖ్యం. ఓకే, బయట చూడడానికి ఎట్లా ఉంటాయంటమ్మా, అందరు హనుమంతుడిని గీసి చూపిస్తున్నారు తప్ప నిజంగా హనుమంతుడు ఎవరు చూసారు? అవును, అక్కడ సరే హనుమంతుడిలా మనం ఉండగలుగుతామా? ఇప్పుడు అందరు చెప్తున్నారు చాలా మంది, బ్రహ్మచర్య తత్వం తీసుకోండి, అది చెయ్యండి అని. అదే పూర్వంలో చెప్పింది. లేజినెస్ పోగొట్టడానికి ఏంటి? నువ్వు ఏమన్నా చెయ్యి. పడుకునే గంట ముందు అందరు అదే చెప్తున్నారు, ఫోన్లు వాడకండి, లైట్ అనేది తగలద్దు. అవును, లైట్ తగిలింది అనుకోండి గంట ముందు నిద్రలో, అందుకే చాలా మందికి కళలు డిస్టర్బెన్స్ రావడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అటు ఇటు తిరుగుతూనే ఉండడం, చిరాకు పడడం, పొద్దున్న లేస్తూనే ఒక చిరాకుతో లేవడం, ఇవన్నీ కారణం జస్ట్ బికాస్ ఆఫ్ యూజింగ్ ఎ ఫోన్ ఆర్ వాచింగ్ టీవీ ఆర్ డూయింగ్ సంథింగ్ 1 hour ముందు. సిస్టమ్ ఏదో ఒకటి
అది కాలం అట్లా చేసి పడేసింది. సారీ, కాలం కూడా కాదు, మనుషులు అట్లా చేసి పడేస్తారు. కాలం బాగానే ఉంది. అవును. ఇది తగ్గించుకోవడానికి కూడా అమ్మా యోగాలో మార్గం ఉంది. యోగా బ్యూటీ ఏంటంటే యోగా చేసే కొద్దీ ప్రాక్టీస్ చేసే కొద్దీ కరెక్ట్ గురువు దగ్గర మీరు సొంతంగా బాడీకి ఏం చెప్పక్కర్లేదు చేయని, ఓకే, అదే ఆటోమేటిక్ ట్యూన్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మీరు చేద్దామన్నా మీకే అనిపిస్తుంది వద్దని. ఆ లేజినెస్, ఒబిసిటీ కానీ పీసీఓడి కానీ నెమ్మదిగా ఏమైపోతుందంటే లేజినెస్, లేవాల్సిందే అని శరీరం చెప్పేస్తుంది మీకు. ఓకే, అది బ్యూటీ ఆఫ్ యోగా. రెగ్యులర్గా చేస్తే ప్రాపర్గా దానికి మంచి గురువులు ఉంటే అవుతుంది. ఓకే, వీటన్నిటికన్నా ముఖ్యం సంకల్పం ఉండాలి. ఇది కరెక్ట్. నేను బాగుండాలి అని ఉందనుకోండి ఆటోమేటిక్గా చేస్తాం. ఓకే, లేదనుకోండి ఎప్పుడైనా ఇప్పుడున్న కాలంలో అందరికీ అలవాటు అయిపోయింది చాలా సులువైన మాట, ఏమవుతుందిలే వద్దులే, ఉంటే ఉండటం లేదు అంటున్నారు. అది ఎంత పెద్ద తప్పు. నీ శరీరాన్ని నువ్వు డిసైడ్ చేయలేదు, నువ్వు ప్రపంచానికి రాలేదు. హౌ కెన్ యూ డిసైడ్ వాట్ యు ఆర్? దట్ ఈస్ వెరీ రాంగ్. మనం ఏంటో చుట్టూ మనం 10 మంచి మాటలు, అందరు పెద్దవాళ్ళు ఏమంటారు, నువ్వు ఏమనుకుంటే అదే అవుతావు అంటారు కదా. చిన్న ఉదాహరణ, రాజకీయ నాయకులు చాలా మంది ఎందుకు ఇప్పటికి బాగున్నారు? అందరు మంచి వాళ్ళే కానీ బాగున్నారు కదా. ఎందుకు? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటూ ఉంటారు ఎప్పుడు, అన్నా బాగుండాలి 24 గంటలు అదే నడుస్తుంది, ఇంకా వేరే నడవదు. ఆ వైబ్రేషన్ చాలు ఓకే మనని బాబు చేయడానికి. ఇవన్నీ వస్తాయి యోగాలో. ఓకే ఓకే, మరి యోగాలో అత్యంత ముఖ్యమైన ఆసనం ఏది? అట్లా ఉండదమ్మా, అత్యంత ముఖ్యమైన ఆసనం అని ఉండదమ్మా. ఓకే, మీ శరీరానికి కొన్ని ఆసనాలు అవసరం, నాకు కొన్ని అవసరం, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అవసరంగా ఉంటుంది. ఓకే, అత్యంత ముఖ్యమైనదని కాదు, ఖచ్చితంగా అందరూ మాత్రం సూర్య నమస్కారాలు చేయాలి. ఓకే, అది కూడా ఎవరెవరు ఎంత చేయాలని కూడా ఉంది. ఓకే, సూర్య నమస్కారాలు చేసే ముందు మీ బాడీకి ఏం చేయాలి అది కూడా ఉంది. అత్యంత ముఖ్యమైనది ఏం లేదు, అన్ని ముఖ్యమే. ఓకే, అంటే అందరికీ ఒకటే ఉండవు, అందరూ ఒకటే చేయొద్దమ్మా. ఓకే, అందరూ ఎట్లా ఒకటే చేస్తాం? అందరూ మనుషులమే కదా అని. అందరూ మనుషులమే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి కదా. ఓకే, వృత్తి తగ్గట్టు మనం చేసుకోవాలి. ఎవరి వృత్తికి ఏంటో అది చేసుకోవాలి. రైట్, ఎవరి తిండి అలవాట్లు ఏంటో వాళ్ళ తగ్గట్టు చేసుకోవాలి. ఎవరి ప్రాంతం ఎక్కడుందో దాని తగ్గట్టు చేయాలి. ఓకే, యోగా అందరికీ ఒకటే కాదు, ప్రాంతం తగ్గట్టు, తిండి తగ్గట్టు, వృత్తి తగ్గట్టు ఉంటుంది. ఓకే, మనిషికి వృత్తికి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అందరూ ఒకటే చేస్తే ఎందుకు ఇంతమంది? ఫైనల్గా మీరు మా ఆయుష్ టీవీ ప్రేక్షకుల కోసం ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏం చెప్పాలంటే యోగా నేర్చుకోవాలి అని ఇతరుల కోసం బయట చెప్పుకోకండి. ఫస్ట్ పాయింట్, నిజంగా నేను బాగుండాలి, కుటుంబం బాగుండాలి నా వల్ల అనుకున్న సంకల్పం ఫస్ట్ తెచ్చుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా సృష్టి మీకు మంచి గురువు చూపిస్తుంది. ఓకే, ఎట్లా మనం గురువుకు వెతుకుతామో అందరూ ఏం చెప్తారు, గురువు కూడా శిష్యుడికి వెతుకుతారని చెప్తారు కదా. రైట్. రెండోది, దయచేసి అందరికి పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలు చూసి మీ ఇష్టంగా ఏదో ఒకటి చేసేయకండి. అది అసలు పద్ధతి కాదు, మీకే హానికరం అది. ఓకే, ప్లస్ ఇంకో పెద్ద రిక్వెస్ట్ అందరికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా టీచర్ దగ్గర వెళ్ళినప్పుడు టీచర్ ఏం చెప్తున్నాడో మొత్తం వినండి, దాన్ని పాటించండి. రిజల్ట్ వచ్చిందో లేదో అప్పుడు దాని తర్వాత దాన్ని అడగండి. ముందే క్వశ్చన్స్ అడగండి. ఏమంటే నేను ఇది చెయ్యొచ్చా, అది చెయ్యొచ్చా, నాకు ఇది నేర్పించేయండి, నాకు అది కావాలి, వద్దు. మనం స్కూల్కి కాలేజ్కి వెళ్తే అడుగుతామా? ఉద్యోగంలో అడుగుతామా? జీతం ఎప్పుడు ఇస్తాడు? మీరు పని చేసిన తర్వాత ఇస్తాడు, ముందే ఎవరు ఇయ్యరు కదా. శరీరం కూడా అంతే. యోగాలో దయచేసి అది చిన్న విషయం పాటించామనుకోండి మారుతుంది. ప్లస్ మిస్కన్సెప్షన్ అందరూ ఉండకండి, యోగా అంటే ఎక్సర్సైజ్లు చేసేస్తే శరీరం బాగుంటుందని ఉండకండి. కల్మషం లేకుండా బతికామంటే అదే పెద్ద యోగా. ఆసనాలు, ఎక్సర్సైజ్లు అందరికి వస్తుంది, యోగం ఉంటేనే యోగా వస్తుంది. ఓకే, యోగం ఉంటేనే యోగా వస్తుంది. మనకి రాసిపెట్టి ఉండాలి, ఆరోగ్యం బాగుండాలని రాసిపెట్టు. అందుకే ఆరోగ్య మహాభాగ్యం ఎందుకని ఊరికే అన్నారా? రాసిపెట్టి ఉంటేనే యోగా వస్తుంది, ఊరికే రాదు. నేను కూర్చుని కాదు, దాని తగ్గట్టు ఆ యోగం ఉండాలి. ఆ యోగం ఉండాలంటే సంకల్పం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అనుకోవాలి ఏంటంటే, నా శరీరం ఫస్ట్ బాగుండాలి, నే శరీరం బాగుంటేనే నా కుటుంబం బాగుంటుందని అనుకుంటే ఇవన్నీ సెట్ అవుతాయి.
ఫైనల్గా మనకి మనమే. ఫస్ట్ నేను బాగుండాలి, నన్ను నేను రోజు అద్దంలో చూసుకుంటే అబ్బా ఏ ఉన్నావు అని నాకు అనిపించింది అనుకోండి, చూడ్డానికి కాదు, లోపల ఫీలింగ్ యూ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ హెల్దీ. లక్ష ప్రాబ్లం ఉంటాయి, ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండడానికి చెప్తారంటారు. చాలా మంది ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్నారు. పట్టించుకుంటేనే ప్రాబ్లం. ఓకే, పట్టించుకోకపోతే ఏదీ లేదు, తప్పదు. నడవాలంటే అందరూ అంటారు ఈ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. పట్టించుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అది. పాపం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎలా ఉంటారండి? దాన్ని పట్టి వేలాడడం ఒకటి, అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసి దూరం వెళ్ళిపోవడం ఇంకోటి. ఓకే, సాల్వ్ చేయలేమా, కాసేపు దాన్ని దూరం పెట్టు, ఓకే, ఏదో ఒక ఐడియా దొరుకుతుంది. అదే పట్టుకుని వేలాడుతూ శరీరం పాడిపోతుంది. వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేయడం అనేది యోగా. రైట్. సో అదే అల్టిమేట్ నేను చెప్పడానికి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, ఇప్పుడున్న కాలంలో ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ అండ్ పీపుల్ అరౌండ్ యూ, యోగాని పట్టుకోండి. అది చేసేస్తుంది ఆటోమేటిక్, మీరు ఏం చేయగలరు. ఓకే, అది నేను చెప్పగలిసింది. రైట్. సార్ ఇందాక మీరు చెప్పారు యోగం ఉంటే యోగా వస్తుంది అని. సో యోగం ఉంటే యోగా వస్తుంది అన్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎలా పడితే అలా నేర్చుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు అని అన్నారు, అదంతా ఓకే. కానీ పాపం ఎలా ట్రై చేసినా కూడా నేర్చుకోలేని వాళ్ళకి ఇంట్లో ఈజీగా అందరూ చేసుకునేలాగా ఏదైనా ఒక ఆసనం కన్నా ముందమ్మా వాళ్ళకు ఒక ప్రాణాయం చెప్తా. ఈ ప్రాణాయం అనేది ఎవరైనా చేసుకోవచ్చు, చేయాల్సిందే. ఓకే, ఇది చేసుకుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న దీని ముందు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు అవసరం ఏంటి, స్ట్రెస్ మేనేజ్మెంట్. అది తగ్గుతేనే ఆటోమేటిక్గా లేజినెస్ పోతుంది. ఫస్ట్ నెక్స్ట్ శరీరానికి ఏంటి ఎక్సర్సైజ్ ఇవ్వాలని చేస్తాం, ఫస్ట్ లేవాలి, ఆలోచన వస్తుంది. దానికి ప్రాణాయామం ఒకటి చెప్తాను. ఓకే. రెండోది, మనం పొద్దునే పళ్ళు తోముకున్న తర్వాత కూడా ముఖ్యమైన ఒక పని చేయాలి, అది చాలా మంది చేయట్లేదు, వాటర్ తాగడం కదా, అది కూడా చెప్తాను. మూడో విషయం, ఈ 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రాణాయామం అనేది ఎవరైనా చేసుకోవచ్చు, కడుపు ఖాళీ ఉండాలి, అదొకటే మ్యాటర్. 15 నిమిషాలు 3 పూటలు 15 నిమిషాలు చేయగలిగితే అద్భుతం. లేదండి నాకు సమయం లేదని మాకు చెప్పకండి, ఎన్నిటికో సమయాలు దొరుకుతాయి. 100% సమయం ఉంటుంది, అందరికి సమయం ఉంటుందండి. సమయం లేకుండా ప్రపంచంలో ఎవరు లేరు, మనం దానికి విలువ అంతే. సింపుల్ ఏంటంటే ధ్యాన ముద్ర పెట్టుకుని, ముద్ర పెట్టేటప్పుడు నొక్కి పెట్టకండి, ఫెదర్ టచ్. టిప్ మీద పెట్టద్దు, ఇట్లా పెట్టాలి. తేడా ఉంది, టిప్ మీద పెట్టడానికి ఇట్లా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఇలానే పెట్టాలి, టిప్ మీద పెట్టద్దు ఎప్పుడు. టిప్ మీద పెట్టడానికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే, టిప్ మీద పెడితే సృష్టికి చెప్తున్నారు ఈ మాయలోకం ఏది అవసరం లేదు నాకు అని. అంటే ఏంటి, యూ విల్ నాట్ బి వరీడ్, పక్కన ఏమైనా కూడా పట్టించుకోరు. ఇక మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది. ఇలా పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే, ఈ మాయ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, దీన్ని తట్టుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోవాలి. ముద్రల్లో కూడా చాలా ఉన్నాయి అట్లా. ఇలా పెట్టుకుని కుడి చేత్తోనే చాలా సింపుల్గా ప్రతిరోజు 10 సెకండ్లు ఇన్హేల్, ఎడం రంధ్రంతో, కుడి చేత్తోనే చేయాలి తల్లి. ఎడం చేయి ధ్యాన ముద్ర, 10 సెకండ్లు ఇన్హేల్ ఎడం రంధ్రంతో. సో ముద్ర అనేది ఇప్పుడు ఈ ప్రాణాయంలో ఏంటంటే, ఎడం చేయి ధ్యాన ముద్ర, టిప్ మీద ఇలా కాకుండా ఇలా పెట్టండి. ఇలా పెడితే ఏంటంటే సృష్టికి చెప్పినట్టు, ఈ మాయలోకం నాకు ఏది అవసరం లేదని. ఇలా పెడితే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మాయలోకం ఉన్నా కాబట్టి ఇవి తట్టుకుంటూ ముందుకెళ్ళాలని. ఎడం చేయి ఇలానే ఉండాలి ముద్ర, కుడి చేయి తంబ్ కుడి రంధ్రం మీద మూసేసి ఇన్హేల్ 10 సెకండ్లు లెక్క పెట్టుకోండి. క్లోజ్, ఆఖరి 2 వేలుతో 5-20 సెకండ్లు లెక్క పెట్టుకోవాలి. దాని తర్వాత 10 సెకండ్లు ఎక్సేల్ మళ్ళీ. దీంట్లో ఇంకోటి, నాకు ముక్కు బ్లాక్ ఉందండి, నాకు జలుబు ఉందండి, నేను ఎక్కువ పీల్చలేను అన్న వాళ్ళకి మెయిన్ ఏంటంటే, పళ్ళు తోముకున్న వెంటనే ఇది అందరూ చేయండి, చాలా మంచిది. ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లు, రాళ్ళు ఉప్పు, దొడ్డుప్పు కలిపేసేసి అరిచేత్తో పోసుకోండి దోసట్లు. పళ్ళు తోముకున్న వెంటనే ఇట్లా పెట్టుకుని ఫాస్ట్గా ఇన్హేల్ ఎగ్జిట్.
మంటదమ్మా, ఓకే ఇంత చిటికినంత వేయాలి, ఓకే చిటికినంతే చేయండి. మళ్ళీ ఈ రంధ్రంతో, మళ్ళీ 2 రంధ్రాలతో. అంటే వాటర్ లోపలికి వెళ్ళనివ్వాలా? వెళ్ళదమ్మా, అందుకే ఇన్హేల్ ఎగ్జేల్ ఫాస్ట్గా. ఓకే ఇన్హేల్ ఎగ్జేల్ ఫాస్ట్ లోపలికి వెళ్ళదు. ఓకే సార్ లోపలికి వెళ్ళింది అనుకోండి, దానికి ఏం చేయాలంటే మనము తుమ్మేటప్పుడు, అది నీళ్ళు పీలుస్తాం, తుమ్మేటప్పుడు వాష్ బేసిన్ దగ్గర నించుని ఉంటాం కదా, వంగి ఇలా ముయ్యాలి చెవిని. ఓకే ఇలా కాదు, లోపల కాదు, ఇలా ఓకే మూసి అని తుమ్మాలి. ఓకే అప్పుడు నాస్ట్రల్ డిస్టర్బ్ కావు, ఇయర్ డ్రమ్ డిస్టర్బ్ కాదు. ఓకే ఇది చేసి నేను చెప్పిన ప్రాణాయామం రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. మైండ్ రిలాక్స్ అయిందంటే నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఏం చేయాలనుకున్నా ప్రాపర్గా దానికి ఒక దారి దొరుకుతుంది. ఎస్ మూడో విషయం, యోగా చేసే ముందు సరే సింపుల్ ఎక్సర్సైజ్ కాదు, నాకు టైమే లేదండి, అసలు నాకు అసలు ఏ టైము లేదు, ఎక్సర్సైజ్ చేయను, ఏం చేయను, ఇంకా సింపుల్గా చెప్పండి అంటే మీ అందరికి 2 నిమిషాల్లో చిన్న పాయింట్, ఒక 5 పాయింట్లు చెప్తాను, రోజు అది నొక్కుకోండి. ఐబ్రోస్ దగ్గర మధ్యలో, ఐబ్రోస్ మధ్యలో పెట్టి ఫెదర్ టచ్ 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. ఓకే మిడిల్ ఫింగర్ని ఇక్కడ ఈ బోన్, కండి కింద బోన్ తగిలింది, దీన్ని టు అండ్ ఫ్రో రబ్ చేయండి. ఓకే చాలా ఫాస్ట్ చేస్తున్నారు మీరు. తలనొప్పి వచ్చినప్పుడు నొక్కుతామా, ఆ పాయింట్ ప్రెస్ చేసుకోండి. ఇది అయిపోయింది. 3 నాలుగోది, అందరి మెడ దగ్గర లాస్ట్లో బోన్ పెద్దగా ఉంటుంది, తగులుతుంది పెద్దగా, దాని మీద చేతిని ఇలా పెట్టి, ఓకే ఇలా పెట్టి దాన్ని మసాజ్ టు అండ్ ఫ్రో ఇలా. ఓకే ఇది అయిపోయింది. 5. పూర్వంలో తాయెత్తులు కట్టుకునే వాళ్ళు ఇక్కడ, ఇప్పటికే ఊర్లో కట్టుకుంటారు, ఎందుకంటే ప్రాణశక్తిని ఇస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది, అందుకే కండబలం పెంచుకో అంటారు. ఇది మంచిది. ఓకే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం ప్రెస్ చేసుకోవచ్చు, మంచిది. ఓకే ఇక్కడ కరెక్ట్గా కండంది ఇది. ఈ పాయింట్ ఓకే ఎన్నైనాయమ్మా? 4. లాస్ట్ది తంబుని రైట్ హ్యాండ్ ఇట్లా తీసుకుని లెఫ్ట్ తంబు కింద ఇక్కడ పెట్టి ఈ మధ్యలో, ఓకే ఇక్కడ స్కిన్ మీద కదా, కొంచెం వెనక్కి తల్లి, ఇలా ప్రెస్ చేయాలి. ఓకే ఇలా, ఓకే ఇలా ఒక 5 times. ఓకే 2 చేతులు ఇది. ఓకే ఏ టైం దొరకదండి నాకు, ఇవన్నీ చేయండి. ఓకే వీటి వల్ల ఏంటంటే కొన్ని నాడులు యాక్టివిటీ కొంచెం ఫీల్ ఫ్రెష్ పొద్దునే. ఓకే అసలు నాకు ఇది చేయలేను, పొద్దున్న లేస్తూనే బెడ్ మీద ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, ఎటువైపు మీరు పడుకున్నా కూడా రాత్రి మనకు తెలియదు, కుడివైపు తిరిగి, కుడివైపు మెలకు వచ్చిన తర్వాత నేను చెప్పేది, 1 నిమిషం కళ్ళు తెరిచిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత 1 నిమిషం కుడివైపు ఉండాలి. ఓకే కంపల్సరీ ఎవరైనా. దాని తర్వాత బెడ్ మీద కూర్చుని ఏదో ఒక మీకు తోచింది చేతులు తిప్పడము, మెడల్ని ఇష్టంగా తిప్పకండి, కిందకి పైకి ఏదో ఒకటి కొద్దిగా, కాళ్ళు ముందుకి వెనకనడం, పాదం, ఇవి చేసుకున్న తర్వాత కంపల్సరీ అందరూ ఓంకారం అనేది 21 సార్లు చేస్తే అంత శ్రేష్టం. ఓకే పడుతోకోకుండా పూజ మందిరం కూర్చు చేయాలి కదండి, అవన్నీ ఏం లేదు, అక్కడే చేయండి. ఓకే ఓంకారం నాభి నుంచి రాళ్ళు అవసరం లేదు. ఓం ఎంతసేపు చేయగలిగితే అంతే. ఓకే ఇట్లా చేస్తే చాలు. బ్రీతింగ్ చేసే ముందు పళ్ళు తోముకునే, మళ్ళీ ఒకసారి చెప్తాను, పళ్ళు తోముకున్న తర్వాత గోరువెచ్చ నీళ్ళు, చిటికినంత రాళ్ళు దొడ్డు 10 నీళ్ళు మరగబెట్టుకుని 2 nostrils మళ్ళీ 2 కలిపి, గోరువెచ్చని నీటితోనా చల్లగా అయ్యాక? గోరువెచ్చ నీటితోనే తల్లి. ఓకే మనం వేలు పెడితే ఎంత వేడి తట్టుకోగలుగుతాం. దాని తర్వాత స్నీజింగ్ అనేది ఇలా చెవిని మూసి ఇది. ఓకే ఇది అయిన తర్వాత ప్రాణాయామం ఏంటి, 10 seconds ఇన్హేల్. 10 seconds ఇన్హేల్ చేయని వాళ్ళు 5 seconds ఇన్హేల్ చేయండి. ఓకే 20 seconds హోల్డ్, రైట్ హ్యాండ్ తోనే చేయాలి. 20 seconds హోల్డ్, దాని తర్వాత 10 seconds అదే నాస్ట్రల్తో ఎగ్జేల్. ఇది అయిపోయిందా? ఇది అయిన తర్వాత చెప్పిన పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఐబ్రోస్ మధ్యలో, మిడిల్ ఫింగర్ తో ఈ బోన్ మీద, తలనొప్పి వచ్చినప్పుడు ప్రెస్ చేసే పాయింట్. 4th మెడ దగ్గర, మెడ ఎండ్ లో పెద్ద బోన్ తగులుతుంది, అక్కడ ఇలా పెట్టి లేకపోతే ఇలా పెట్టి చేతిని చక్కగా మసాజ్ ఇలా, దాన్ని. 5th one ఇది. 6th ఈ పాయింట్.
ఇలా పెట్టి ఇలా ఎస్. ఇవి చేసుకోండి. ఓంకారం అనేది లేస్తూనే 21 సార్లు. ఓకే. ఇంకా నా రోజు బాగుండాలి అంటే లేస్తూనే అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టి దేవుడి మందిరం ఉంటే వెళ్ళి కూర్చుని 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుండంతే, ఏం చేయకండి. దేవుడికి మీకు శరీరం శుద్ధి అవసరం లేదు, పొద్దునే దేవుడికి మీ మనశ్శుద్ధి కావాలి. ఇవి చేయండి. ఓకే. ఇవి చేసుకుంటేనే స్లోలీ నేను చెప్పిన పాయింట్ యోగం వచ్చేస్తుంది యోగా చేయడానికి. ఓకే. ఎలా యోగం పొందాలో ఇప్పుడే వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. చాలా మంచి విషయాలు మా ఐస్ టీవీ ప్రేక్షకుల కోసం చెప్పారు. అండ్ యోగా ఎలా నేర్చుకోవాలి, ఎలా చెయ్యకూడదు అన్ని మంచి మంచి విషయాలన్నీ మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.